రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతుందంటూ దీనిని వెంటనే నిషేధించాలని కోరుతూ వైసీపీ ఏలూరు జిల్లా మహిళా విభాగంలో జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ కల్తీ మద్యం నిషేధించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు కీసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కల్తీ మద్యం తాగి ఎందరో ప్రాణాలు అర్పించారని విమర్శించారు. ఏలూరు నగరంలో నిన్న వైన్ షాప్ వద్ద యువకుడు మద్యం తాగి మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందేనని, ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో మద్యాన్ని నిరోధించడానికి అధిక ధరలు ఏర్పాటు చేశారని, దీనిని అప్పుడు ప్రజలు గమనించారని అన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారని ఎద్దేవా చేశారు. మనిషి కావాలి కానీ వీళ్ళు రోడ్ల మీద తాగి పడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కల్తీ మద్యం మీద మహిళలందరం ఏలూరు జిల్లా మహిళలందరం కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ మహిళలంతా ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినందుకు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మన రాష్ట్రంలో మద్యం ఏరులైపోతుంది. కల్తీ మద్యం ఈ కూటమి ప్రభుత్వం నాయకులే ప్రైవేట్ ఫ్యాక్టరీల ద్వారా మద్యాన్ని ప్రైవేట్ దుకాణాల్లో అమ్మిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారు. ఇలా మహిళలందరూ మా తాలిబొట్టుని కాపాడండి, మా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఇలా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీన్ని చూసైనా కనీసం కూటమి ప్రభుత్వానికి మేము సిగ్గుపడేలాగా చేస్తున్నారు ప్రభుత్వం. అందరూ కనీసం ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ప్లస్ ప్రజలందరికీ విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్, అటువంటి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ప్రైవేట్ విద్యా వైద్యం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధమయ్యారు. వాటిని ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్లే వాటిని కాపాడి మెరుగైన విద్యని వైద్యాన్ని ప్రజలందరికీ అందించాలని, ఈ కల్తీ మద్యంని ఎవరు తయారు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, కల్తీ మద్యం అరికట్టాలని మేము వైఎస్ఆర్సీపీ మహిళలు అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కల్తీ మద్యాన్ని విరివిగా ప్రతి మన కిల్లీ కొట్ల కాడ నుంచి మనం వాటర్ బాటిల్స్ కూరగాయలు ఎలా దొరుకుతున్నాయో ప్రతి గ్రామంలోనూ అంత విరివిగా దొరుకుతున్నాయి. అలాగే నిన్న ఏలూరులో కూడా ఒక సంఘటన జరిగింది. మన జీవి మాల్ సందులో ఒక కల్తీ మద్యం తాగి ఒక ఆయన చనిపోయారు. ఇలా ఎందరో మనుషుల ప్రాణాలను తీసుకుంటూ దాని మీద వీళ్ళు ఆదాయాన్ని ఆ కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ దాని మీద ధనార్జన కోసం పోరాడుతున్నారే తప్ప కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదని దీని ద్వారా తెలుస్తుంది. 10 సంవత్సరంన్నర గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కళ్ళు తెరవని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా కల్తీ మద్యాన్ని అరికట్టి ప్రజలందరినీ కాపాడాలని, మా మహిళల కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అలాగే ఉచిత బస్సులు అంటూ 15-20 రకాల బస్సులు ఉంటే 4-5 రకాలకే పరిమితం చేశారు. అంటే పేద ప్రజలు, పేద మహిళలు అంటే దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వాళ్ళు స్లీపర్ కోచ్లు ఎక్కాల్సిన అవసరం లేదంటారా అని మిమ్మల్ని అడుగుతున్నాము. ఈ విధంగా చేస్తే కనుక వచ్చే ఎలక్షన్లో మీకు మహిళలే బుద్ధి చెప్తారు అని తెలియజేస్తున్నాం. సంపద సృష్టిస్తానన్న ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడం అంటే ఆయన ఏమన్నా మంచిగా ప్రజలకు ఉపాధి కల్పించి సృష్టిస్తారేమో అనుకున్నాం. కానీ ఈ రకంగా మద్యాన్ని మరి ఏరులుగా పాలించి మరి సొంత ఫ్యాక్టరీలో సొంత మనుషులతో తయారు చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారు ముఖ్యమంత్రి గారు అని ఎవరు ఊహించిన విధంగా మేము ఈ రకంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారండి. మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజల శవాల మీద, ప్రజల ప్రాణాల మీద, మానాల మీద కట్టే ప్రభుత్వం ఎక్కడ నిలబడదండి చంద్రబాబు నాయుడు గారు.
మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి చోట కూడా మంచినీళ్లును మందు వేసుకునే మందు బిళ్ళలు దొరకని ప్రదేశం అయితే ఉంది, కానీ మీ మద్యం, మీ కల్తీ నారావారి బ్రాండ్ కల్తీ మద్యం దొరకని ప్లేస్ అనేది ఎక్కడ రాష్ట్రంలో కనిపించకుండా ఈ రోజున ఎక్కడ చూసినా ప్రతి చోట మరి కల్తీ మద్యం అనేది ఉంది. నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. మరి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానంటే ఆయన ఏదో అనుభవం ఉన్నవాడు, మరి ఏదో ఒకటి చేసి ప్రజలకు మేలు చేస్తాడంటే ఈ రకంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ మరి ఆయన సొంత మనుషులకి, ఆయన పార్టీ క్యాడర్కి, మరి ఆయన అనుచరులకు ఆదాయం సమకూర్చే విధంగా ప్రజల ప్రాణాలతో మరి చెలగాటం ఆడతారని చెప్పేసి మేము ఎక్కడ అనుకోలేదండి. మరి ఈ రకంగా చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న, ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న మీకు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి. ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం అనేది అందుబాటులోకి తీసుకురండి, కల్తీ మద్యాన్ని కాదండి. నారావారి బ్రాండులు లేకపోతే మీ అనుచరులకి నిన్న కూడా ఏలూరులో జరిగిన సంఘటన, మరి బాండా ఉమా గారి అనుచరుడు ఏలూరులో ఈ మద్యం షాపు దుకాణానికి యజమాని మాకు తెలిసింది. మరి ప్రాణాలంటే చెలగాటం లేకుండా, అది ప్రాణాలంటే విలువ లేకుండా చెలగాటం ఆడుతున్నారు. మీ ఇళ్లలో ఇలా జరిగితే మరి అది మీకు అది కరెక్ట్ గా ఉంటుందా? మరి మీరే అంటున్నారు జనాభా పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ రకంగా ఈ కల్తీ మద్యం తాగి మగవాళ్ళు చనిపోతే ఏ రకంగా జనాభా పెరుగుద్ది అనేది నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నానండి. ప్రజలను తాలిబట్టులు గుర్తు పెట్టుకొని మరి జగన్ గారు ఆ రోజున ఈ విధంగానే తాగి మరి చనిపోతారేమోనని చెప్పేసి మద్యం రేట్లు పెంచి ప్రభుత్వం నడిపే ఆధీనంగా ఇస్తే దాన్ని స్కాము, లిక్కర్ స్కాము అది ఇది అని చెప్పేసి మీరు అన్నారు. అప్పుడు ఎంతో మందికి ఉపాధి దొరికింది, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.